వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాస్ ఫ్యాషన్. నేను ఈరోజు మీకు హోమ్ మేడ్ సోప్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే హోమ్ మేడ్ అంటే ప్యూర్ హోమ్ మేడ్ అయితే కాదండి, ఎందుకంటే నేను సోప్ బేస్ నాకు ఇంట్లో లేదు. అందుకని చెప్పి నేను పిఎస్ సోప్ తీసుకొని వచ్చాను. పిఎస్ సోప్ ద్వారా నేను ఈ హ్యాండ్మేడ్ సోప్ తయారు చేశాను. సో మీకు ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అని చూపిస్తాను. ఇది ఎందుకు అని అంటే మీకు ఈ వింటర్ సీజన్ కదండి, వింటర్ అనే కాదు ఆల్ సీజన్స్కి మీకు సెట్ అవుతుంది. దీంట్లో మనం లికోరైస్ అవన్నీ యూజ్ చేసాము. అందువల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ బ్రైట్ అవుతుంది, అంటే తెల్లగా వచ్చేస్తారు అని అయితే నేను చెప్పనండి. ఎందుకంటే మన కలర్ని మనం ఇష్టపడాలి. అంటే వాళ్ళెవరో కలర్ తెల్లగా ఉన్నారు కదా అని చెప్పేసి మనం వాళ్ళలాగా వచ్చేయాలనేసి అస్సలు ట్రై చేయొద్దు. ఇదైతే నా హంబుల్ రిక్వెస్ట్ అండి. అంటే మన కలర్ని మనం ఎందుకు ఇష్టపడట్లేదో నాకైతే అర్థం కాదు. మన కలర్ అంటే ఒకప్పుడు తెల్లగా ఉండి ఇప్పుడు బ్లాక్గా వచ్చేసిన వాళ్ళకి చాలా వరకు ట్యాన్ రిమూవర్ లాగా యూజ్ అవుతుంది. అలాగే మీ స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. అంటే కొంతమంది తెల్లగా ఉంటారు కానీ ఫేస్లో కలే ఉండదు, కొంతమంది నల్లగా ఉన్నా కూడా చాలా కలర్గా కనిపిస్తారు. అందుకని చెప్పి మీరెవ్వరు కలర్ రిక్వైర్మెంట్ పెట్టుకోవద్దు. అంటే దీనివల్ల మీరు తెల్లగా వచ్చేస్తారు అని అంటే అది అస్సలు జరిగే పని కాదండి. ఎందుకంటే మనం ఇండియన్స్ ఎక్కువ కలర్ వచ్చేస్తాము అని అనేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకుండే వెదర్ని బట్టి మనం ఏ కలర్లో ఉంటామో అదే కలర్లో ఉంటాము. అంటే ట్యాన్ వల్ల నల్లబడ్డం వేరు, మనం చిన్నప్పటి నుంచి ఒక కలర్ ఉంటామో అదే కలర్ కంటిన్యూ అవుతుంది తప్ప మనం బ్రైట్గా వచ్చేస్తాము అని అంటే బాగా వైట్గా వస్తాం. బ్రైట్గా అయితే వస్తామండి, ఎందుకంటే మన స్కిన్ అనేది టైట్ అయ్యి మనం గ్లోగా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా మనం బ్రైట్గానే కనిపిస్తాము. అలా కాకుండా తెల్లగా వచ్చేస్తారు అని అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ క్రీమ్ వాడినా ఏ సోప్ వాడినా మీరు తెల్లగా వచ్చేస్తారని అయితే అంత అబద్ధం అండి. ఎందుకంటే ఓన్లీ మనం ఏమవుతామంటే బ్రైట్గా గ్లోయింగ్గా మాత్రమే కనిపిస్తాము. సో నేను బ్రైట్గా గ్లోయింగ్గా అలాగే మన స్కిన్ యూత్ఫుల్గా కనిపించేదానికి ఈ సోప్ చేశాను. అంటే నా వరకు అయితే బాగా యూజ్ అయింది. అంటే నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా అంటే నేను అందం గురించి మాట్లాడట్లేదు, మన స్కిన్ గ్లో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే ఈ సోప్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో సోపు మనం బేస్ కోసం నేను పిఎస్ సోప్ తీసుకున్నాను. అంటే మామూలుగా ఆన్లైన్లో అయితే సోప్ బేస్ దొరుకుతుంది. నేను అంటే వెంటనే అనుకున్నాను, సో అప్పటికప్పుడు నాకు బేస్ ఆన్లైన్లో బుక్ చేయడానికి కుదరలేదు. అందుకే నేను పియర్ సోప్ తీసుకున్నాను. అంటే మీరు ఏ సోప్ బేస్ తీసుకున్నా మీరు గ్లిజరిన్ ఉండేది తీసుకోండి. సో నేనైతే ఇది గ్లిజరిన్ సోప్, పియర్స్ అనేది చాలామంది తెలిసే ఉంటుంది, చాలా మంచి సోపు. సో అందుకోసం అని చెప్పి నేను ఈ సోప్ తీసుకున్నాను. దీన్ని మనం బాగా తురుముకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా కూడా పర్లేదు, కానీ నేనైతే తురుముతున్నాను, అంటే తొందరగా అయిపోతుంది. సో చూసారా ఇలా, అంటే ఇది మనకు గట్టిగా ఉంటుందేమో చాలా టైం పడుతుందేమో అనుకోని అవసరం లేదు, చాలా తొందరగా అయిపోతుందండి. చూసారా, మహా అంటే ఒక 1 or 2 minutesలో మనం దీన్ని తురుముకోవడం అయిపోతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అంటే మనకు తొందరగా బాయిల్ అయిపోతుంది. దీన్ని మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి, అందుకోసం అని చెప్పి నేను తురుముతున్నాను. లేదు మీకు తురమడం ఇష్టం లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా మీరు యూస్ చేయొచ్చు. చెప్పాను కదా, సోప్ బేస్ అయినా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా తురుముకుంటే మీకు కొంచెం తొందరగా అయిపోతుంది. సో దీన్నంతా నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చూసారా తురుముకునింది ఎలా ఉందో. సో ఇదంతా మనం నీట్గా ఒక బౌల్లో వేసుకొని, అంటే డైరెక్ట్ బాయిల్డ్ కన్నా మనం డబల్ బాయిల్ చేయడం మేలండి. అంటే డబల్ బాయిల్ కూడా మనకు ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, తొందరగానే అయిపోతుంది. సో నేనైతే డబుల్ బాయిల్ చేస్తున్నాను. అందుకోసం నేను ఒక పెద్ద బౌల్లో వాటర్ హీట్ చేసి ఇందులో నేను ఈ సోప్ బేస్ అనేది వేసేస్తున్నాను. సో ఇది మనకు ఒక 2 minutesలో బాగా బాయిల్ అయిపోయి, అంటే మనకు ఇది పల్చగా అయిపోతుంది. అంటే గట్టిగా ఉంది కదా, అలా కాకుండా మనకు పల్చగా అయిపోయి అంటే అది మనకు లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది.
సో చూసారా, అంటే కొద్ది కొద్దిగా కరుగుతూ వస్తుంది. సో చూసారా, ఇప్పుడైతే లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ లిక్విడ్గా ఉన్న దాంట్లోనే అంటే మళ్ళీ ఇది వెంటనే డ్రై అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను వేడిగానే ఉంచేసాను. ఇందులో లికోరైస్ పౌడర్ వేస్తున్నాను. అంటే లికోరైస్ ఎస్టి మధు అంటాం కదా అది. అలాగే పసుపు, హనీ వేస్తున్నాను. అంటే పసుపు అంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పున్నానండి, కస్తూరి పసుపు వాడండి. ఇది వైల్డ్ టర్మరిక్ అని కూడా అంటారు. అంటే మనం నార్మల్గా యూస్ చేసే పసుపులో కొంచెం కలరు మిక్స్ అవుతూ ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇది కస్తూరి పసుపు యూస్ చేస్తున్నాను. చూసారా, అన్నీ నేను లిక్విడ్లోనే వేసేస్తున్నాను. అలాగే ఒక 1 స్పూన్ హనీ వేస్తున్నాను. అంటే లికోరైస్ పౌడర్ ఎస్టి మధు మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి, అమెజాన్లో. సో మీ లికోరైస్ పౌడర్ వల్ల మన స్కిన్ బాగా యూత్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మన స్కిన్ మీద ఉండే ర్యాషెస్, అంటే కొంతమందికి దద్దుర్లు లాగా ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతుంది. సో దీనికోసం మనం ఒక బౌల్ తీసుకోవాలి. అంటే నా దగ్గర సిలికాన్ బౌల్ లేదు, అందుకని నేను స్టీల్ దాంట్లో పెడుతున్నాను. స్టీల్ దాంట్లో పెట్టాలి అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టారంటే బాగా మనకు సోప్ అనేది వచ్చేస్తుంది. ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు సోప్ గట్టిగా వస్తుందండి. చూసారా, సో నేను ఇప్పుడు దీన్ని యూస్ చేస్తున్నాను. ఇది మనకు తొందరగానే అయిపోతుంది. అలాగే మనకు 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. అంటే తొందరగా అయిపోతుందేమో, పాడైపోద్దేమో అన్న భయం అయితే అవసరం లేదు. చూసారా, సోప్ మనకు చాలా మంచి ఎఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే స్కిన్ మీద ఉండే ర్యాషెస్, వ్రింకిల్స్ కూడా తగ్గిపోతాయి. అలాగే మన స్కిన్ యూత్ఫుల్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. చూసారా, అంటే వెంటనే